పక్క నిమిషం. ఫ్యాన్ లేవు, ఏసీలో ఉన్నాయి. ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. తీసుకెళ్లి తగలబెట్టేసేయండి. నీకు అర్థమవుతుందా? మొత్తం 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, జగన్ ఏం చేశారు పోలవరానికి సంబంధించినది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అదే లోపలేం లేదు, అదే సమయంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామచంద్ర భరించలేకపోతున్నాను రా. పాయింట్ నంబర్ 1, పోలవరం స్పిల్వే 48 గేట్లతో కంప్లీట్ చేసింది జగన్. స్పిల్వేలోకి నీళ్లు రావడానికి అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేసింది జగన్. నెక్స్ట్ పాయింట్ నంబర్ 3, అప్రోచ్ ఛానల్ ద్వారా గోదావరి నీటిని మళ్లించింది జగన్. ఏంది ఇదే? పాయింట్ నంబర్ 4, అప్పర్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేసింది జగన్. ఇవేవి కూడా అక్కడ కనిపించలేదు. ఇలాంటి వాస్తవాలన్నీ దాచిపెట్టి జగన్ గారు ఏమీ చేయలేదట, గోదాట్లో ముంచేశారట. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు కూడా ఆయన చెప్పుకోలేకపోయారు. దురదృష్టవశాత్తు ఆయన చెప్పుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పిస్తే, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా, ఆయన పైన ఏడుపు గొట్టు మాటలు తప్పిస్తే ఆయన ఏం చేశారనేది కూడా చెప్పుకోలేకపోయారు. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు, నేను చెప్తారా, గుర్తు పెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై అట్లా ఫ్లాప్ అయింది. ట్యాంపరింగ్ వల్ల కాదు, ఈవీఎం మిషన్ల వల్ల కాదు. తోలు తీస్తే కనపడ్డా ఉంటే అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు అయిన వ్యక్తి. ఆయన ట్యాంపరింగ్ చేసుకుని 400 ఎంపీ సీట్లు వేసుకోలేడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య, ఆ స్థానమే కోల్పోయాడే. ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ట్యాంపరింగ్ వల్ల కాదు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రశ్నని నాకు చెప్పండి. ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? 3, ముగ్గురు. ఇంటెలిజెంట్ ఫెలో. ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అదే మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు, వెంకటేశ్వర స్వామి. ఈడున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేస్తున్నాడు. దాంతో పాటు నాకున్న విశిష్టత తగ్గిస్తున్నాడు. ఈడు ఎక్కడ ఆగేటట్టు లేడని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేస్తాడని ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈ రోజు 4వ పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ చేశారు. భయపెడతాం, మా రాజకీయం అంతే. 1-2 తారీఖుల్లో గనక పెన్షన్ తీసుకోకపోతే ఇక మీకు పెన్షన్ ఉండదు. ఇప్పుడు నువ్వేమన్నా అంటూ చాటింపు వేస్తున్నట్టుగా. అది పాత వీడియో, ఎప్పుడో వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో. చంద్రబాబు గారు ముందే చెప్పినట్టుగా 3 నెలలు తీసుకోకపోయినా 3 నెలలది ఒకేసారి ఇస్తాము అని కూడా చెప్పున్నారు. ఈ విషయంలో కూడా మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.